ఓ మై గాడ్, చూడండి ఎట్లయితుందో ఇక్కడ మొత్తం మనాలిలో. సో డేంజర్గా ఉంది. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇప్పుడైతే మేము మనాలి నుండి సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాం. వెదర్ అయితే బాగానే ఉంది, వర్షం పడట్లేదు, స్నో పడట్లేదు, ట్రాఫిక్ కూడా అంతగా ఏమైతే లేదు. ఒక 3 కిలోమీటర్స్ అయితే మంచిగానే వెళ్ళాం మేమైతే. మనాలి నుండి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాక ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇక్కడ నుండి మాకు ట్రాఫిక్ జామ్ అనేది స్టార్ట్ అయింది. ఇక చూడండి, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 2 hours 3 hours టైం పట్టుందంట ఒక 7 కిలోమీటర్స్ పోవడానికే. సో ఇప్పుడు మాత్రం అస్సలే మనాలికి అయితే రాకండి. చాలామంది ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోయినారు, చాలా మెంబర్స్ కూడా. చూడండి ట్రాఫిక్ చూడండి ఎంతుందో, ఇదంతా ట్రాఫికే. మ్యాక్సిమం మేము ట్రై చేసాము మళ్ళీ వేరే కార్లో వెళ్దామని, కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎట్లా నిలిచిపోయాయో వెహికల్స్. చూడండి మీరు, మనాలి నుండి సోలాంగ్ వ్యాలీ వెళ్ళడానికి జస్ట్ 7 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 7 కిలోమీటర్స్ వెళ్ళడానికి చాలా కష్టం. ఈ ట్రాఫిక్ నుండి బయటపడ్డాక కొద్దిగా రెయిన్ అయితే స్టార్ట్ అయింది. మేము స్నో పడట్లేదని డిసప్పాయింట్ అయ్యాము, కానీ మేము అనుకునే లోపే వర్షంతో పాటు స్నో కూడా స్టార్ట్ అయింది. మేము ముందే అనుకున్నాం స్నో పడుతుందా పడదా అనేసి డౌట్ఫుల్గా ఉండే, కానీ మేము అనుకున్నదైతే అయింది. స్నో అయితే పడింది, కానీ అసలు విషయం ముందుంది. చూడండి వీడియోలో ఎట్లా ఉంటుందో. మనాలిలో ఇప్పుడు స్నో పడుతుంది. 27 డిసెంబర్ 2024. నానకండి మేము సోలాంగ్ వ్యాలీకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము, కానీ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉండిపోయింది. ఇక్కడే మేము స్టక్ అయిపోయాము. ఇక బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి అస్సలు రాకండి, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడి నుండి సోలాంగ్ వ్యాలీ జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడే పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఆపేశారుగా, ఎందుకంటే స్నోఫాల్ ఎక్కువ జరుగుతుంది, వర్షం కూడా ఎక్కువ పడుతుంది. సో అందుకే పైనకి వెళ్ళనియట్లేదు, ఎవరిని పోనీయట్లేదు. సోలాంగ్ వ్యాలీకి 3 కిలోమీటర్స్ దూరంలో రైట్ సైడ్లో మనకు ఒక చిన్న వ్యాలీ అయితే ఉంది. సో అక్కడ దాకా వెళ్ళట్లేదు అనేసి మేము ఇక్కడే ఈ వ్యాలీ దగ్గరే ఆడుకున్నాము. పోలీసు వాళ్ళని ఎంత బ్రతిమలాడినా కూడా అస్సలు పంపించట్లేదు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. పైన వెహికల్స్ కూడా స్ట్రక్ అయిపోయినాయి, ఆ వెహికల్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంక మిమ్మల్ని అయితే అస్సలకే వెళ్ళనీయమనేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు. సో ఇక్కడే ఆడుకున్నాం మేము. ఇక మనాలి నుండి సోలాంగ్ వ్యాలీకి మేము ట్రాఫిక్లో జర్నీ చేయడానికి మాకు 8 hours అయితే పట్టింది. మళ్ళీ రిటర్న్ టు ఇంటికి వెళ్ళడానికి ఒక 4 hours అయితే పట్టింది. ఈ డే మొత్తం మేము ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాము, బస్లోనే జర్నీ చేసాము, బస్లోనే స్టే చేసాము అలాగే. సో మీరైతే ఇప్పుడు మనాలికి అయితే అస్సలు రాకండి, ఎందుకంటే చాలా హెవీ స్నోఫాల్ అయితే అవుతుంది, అండ్ మళ్ళీ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పోలీసు వాళ్ళు ఇక్కడికి పంపించలేదు. అటల్ టన్నల్, సోలాంగ్ వ్యాలీ, రోహతాంగ్ పాస్, స్పితి వ్యాలీ అవన్నీ క్లోజ్ చేశారు కంప్లీట్గా.
ఇప్పుడు మనాలిలో అయితే బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది, మొత్తం చాలా డేంజర్గా ఉంది. స్నోఫాల్ ఎక్కువ అవుతుంది, అలాగే రెయిన్ కూడా చాలా బాగా పడుతుంది. ఇక్కడ మీరు సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలంటే చాలా డేంజర్గా ఉంది, పంపించట్లేదు. సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, స్పిటి వ్యాలీ, రోహతాంగ్ పాస్ ఇవన్నీ క్లోజ్ చేశారు కంప్లీట్గా, ఎందుకంటే స్నోఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో వర్షం కూడా వస్తుంది. మళ్ళీ మనం పైకి పోవాలంటే గుర్రాల మీద పోవాలి, మళ్ళీ లేదంటే 4x4 వెహికల్స్ అయితే తీసుకెళ్తారు. ఆ 4x4 వెహికల్స్ ఎంత అంటే కాస్ట్ 5,000 నుండి 10,000 కాస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ పై నుండి కిందికి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కపోతారు మీరు. సో అందుకే ఇప్పుడైతే మీరు మనాలికి అయితే అసలుకే రాకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, పక్కాగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఇక్కడ మనాలి గురించి మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. చలి మాత్రం నిజంగా ఇవాళ నైట్, నేను నిన్న 12 పోతుంది, -12 పోయింది. ఇవాళ మాత్రం -15 పోతుంది నైట్. మార్నింగ్ 6 AM-కి, 7-కి, 8-కి 13 అట్లా -13 అట్లా పోతుంది. సో ఇప్పుడు ఐస్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో జారుతుంది, వెహికల్స్ అనేది జారుతున్నాయి కాబట్టి సో వెహికల్స్లోకి వెళ్ళి డ్రైవర్స్ దిగి పారిపోతున్నారు, జారి కింద లోయలో పడిపోతుందని అట్లా పడిపోతున్నాయి. మీకు పైన కనిపిస్తుంది కదా. సో మీకు అయితే ఇప్పుడైతే మనాలికి అసలు రాకండి. ఇప్పుడు చాలామంది క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు, చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇప్పుడైతే రాకండి అని చెప్తున్నాను. నేను చెప్తాను మీకు మినిట్ టు మినిట్, డే బై డే అప్డేట్ ఇస్తూనే ఉంటాను, క్లియర్గా మీకు చెప్తూనే ఉంటాను. ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా.